బి సోమయ్య, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఏలూరు జిల్లా నాయకులు. ఈ రోజున వామపక్షాల ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోలు, డీజిలు, వంట గ్యాసు ధరను రద్దు చేయాలని, కృష్ణా గోదావరి బేసిన్లో లభ్యమయ్యే గ్యాస్ 50% రాష్ట్రానికే కేటాయించాలని, అలాగే కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు ఏదైతే ఉన్నాయో వాణిజ్యానికి ఉపయోగించే గ్యాస్ సిలిండర్లను పాత రేటుకే విక్రయించాలని చెప్పి ఈరోజు వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఏలూరు వన్ టౌన్లో ఈరోజు యొక్క నిరసన ప్రదర్శన జరుగుతూ ఉంది. ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసింది. మేము ప్రజల మీద భారాలు వేయం, మంచి పరిపాలన అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఎన్నికలు అయిన వెంటనే ఒక్క వారం రోజుల్లోనే ఈరోజు దాదాపు 10 రూపాయలు వంట గ్యాస్ ధరలు కానీ, పెట్రోల్ డీజిల్ ధరలు కానీ విపరీతంగా పెంచడం జరిగింది. కమర్షియల్ సిలిండర్ ధర దాదాపు 300 రూపాయల వరకు పెరిగింది. ఇవన్నీ ప్రజల మీద మరి మోయలేని భారం. ఈ యొక్క ధరల వల్ల పరోక్షంగా అన్ని నిత్యావసర వస్తువుల ధరలు ఈరోజు పెరిగిపోతూ ఉన్నాయి. ఒక చిన్న హోటల్లో ఇడ్లీ తినాలంటే ఈరోజు ప్రతి ప్లేట్ ఇడ్లీకి 5 నుంచి 10 రూపాయల ధరలు పెరిగిపోయాయి. ఇలాగ అన్ని నిత్యావసర వస్తువుల ధరలు ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల పెరిగిపోయినాయి. మరి ఈ రోజున మరి పెట్రోల్ని కానీ, డీజిల్ని కానీ కేంద్ర ప్రభుత్వం జిఎస్టీలోకి తీసుకురావట్లేదు. అన్ని వస్తువుల ధరలని జిఎస్టీ తోటి అనుసంధానం చేసి పెట్రోల్, డీజిల్ ధరలు అనుసంధానం చేయకపోవడం కారణం ఏంటి అంటే ఈరోజు అదానీ, అంబానీకి మేలు చేయడం కోసమే ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప సామాన్య ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఇప్పటికైనా సరే నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుదలను ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి ఈరోజు యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. నమస్కారం. మన్నవ కృష్ణ చైతన్య, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం అంచెలంచెలుగా 4 సార్లుగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు పెంచింది. కమర్షియల్ గ్యాస్ అయితే విపరీతంగా పెరిగిపోయింది. దానిపైన వామపక్షాలుగా ఈనాడు కష్టపడే ప్రజలపైన విపరీతమైన భారాలు మోపడాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాలని ఆందోళన చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు ఏలూరులో కూడా చేస్తూ ఉన్నాం. అయితే ప్రభుత్వం అధికారంలో రాకముందు, అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలకు ముందు కూడా మేమేదో అన్ని చోట్ల, అన్ని దేశాల్లో రేట్లు పెరిగినా తక్కువకే ఇస్తూ ఉన్నాం భారతదేశంలో అని చెప్పుకుని డాంబేకాలు పలికినటువంటి మంత్రులు, ప్రధానమంత్రి కానివ్వండి, అందరూ కూడా ఎలక్షన్స్ అయినటువంటి తర్వాత రోజు నుంచే ప్రణాళికాబద్ధంగా చక్కగా అన్నీ పెంచుకుంటూ పోయారు. ఇవాళ 117 రూపాయలు పెట్రోల్ చేరితే డీజిల్ ఏమో 105 రూపాయల పైన ఉంది. ఏదైతే కమర్షియల్ గ్యాస్ ఉందో ఆ గ్యాస్ వచ్చేటప్పటికి వాళ్ళ విపరీతమైన ధరలు 3000 పైచీలకు అయిపోయింది. 993 రూపాయలు ఒకేసారి పెంచారు. అంటే సామాన్యులు కనీసం హోటల్కి వెళ్తే టిఫిన్ చేయలేని పరిస్థితి. పెసరట్టు 80 రూపాయలు అమ్ముతూ ఉన్నారు. ఇవాళ ఇడ్లీ 60 రూపాయలు, 50 రూపాయల నుంచి 60 రూపాయలు ఉంది. 30 రూపాయలకు దొరికే ఇడ్లీ 60 రూపాయలు అయింది. 40 రూపాయలకు దొరికే పెసరట్టు 80 రూపాయలు అయింది. అంటే సామాన్య ప్రజలు ఎలా బతకాలి? దానికి తోడు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. కాబట్టి పెంచిన ధరలని తక్షణమే తగ్గించాలని, అధిక ధరల భారం నుంచి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తున్నాం. చిత్తశుద్ధితో వ్యవహరించాలి. ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికలు అయిపోయిన తర్వాత ధరల భారం పెంచుకుంటూ పోతే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని చెప్తా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా రూపాయి విలువ పడిపోయింది. ఇక్కడేమో కేంద్రంలో ఉండేటటువంటి మోడీ, అమిత్ షాలు డాంబికాలు పలుకుతూ ఉన్నారు. వాళ్ళు డాంబికాలే తప్పితే తీరా చూస్తే ప్రజలపైన భారాలు మోపే దాంట్లో ఫస్ట్ ఉన్నారు. అలాగే దేశంలో ఉద్యోగ కల్పనలో వెనకబడ్డారు. ఆర్థికంగా ప్రజలు వెనకబడతా ఉన్నారు. పేదరికం పెరిగిపోతూ ఉంది, నిరుద్యోగం పెరుగుతూ ఉంది, అన్నీ పెరుగుతూ ఉన్నాయి. దానికి తోడు ధరల భారం వల్ల ప్రజలు మరింత ఆర్థికంగా సతమతం అవుతూ ఉన్నారు. కాబట్టి తక్షణమే పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఉపసంహరించుకోవాలి, దాంతోపాటు తగ్గించాలి. దాంతోపాటు ఏదైతే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయో వాటిని కూడా తగ్గించాలని చెప్పి వామపక్షాలుగా సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.